నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేత వీరంగం సృష్టించాడు. గాగిల్లాపురంలో సంఘ్ పరివార్ కార్యకర్తలు గురు పూజోత్సవ కార్యక్రమం చేస్తుండగా తమపై కాంగ్రెస్ నేత దాడి చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. మరొకసారి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తే చంపేస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తంగెళ్ల రామకృష్ణారెడ్డి బెదిరించినట్లు తెలిపారు. వెంటనే కాంగ్రెస్ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేయగా 24 గంటలు గడుస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంపై దాడికి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ్ముడు నువ్వు ఆగు, నేను చెప్తున్నా బయట పెట్టు, నువ్వు కొట్టి మాట్లాడదు. నేనేమంటున్నా మర్యాద చెప్పాలి. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నది, నిన్ను క్రిస్టియన్ పెడతాం, లేకపోతే ఇంకొక అడుగుదాం. కానీ నువ్వు కొట్టడం హిందుస్థాన్ ప్రకారంగా హిందుస్థాన్ కొట్టడము నువ్వు అంత మనగాని అనుకున్నా. నేను కొట్టలేదు. నేనేమంటున్నా నిన్ను గుడికి సంబంధించింది, అది సంబంధించింది. పార్టీ పరంగా గుళ్ళ పెడుతున్నావు, గుడికి దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు. విషయంలో మాత్రం ఎవరి విషయంలో ఏం మాట్లాడావు నీకు తెలుసు. చేయడం మాట్లాడే నేను చెప్తా. గుడి విషయంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేత వీరంగం సృష్టించాడు. గాగిల్లాపురంలో సంఘ పరివార్ కార్యకర్తలు గురు పూజోత్సవ కార్యక్రమం చేస్తుండగా తమపై కాంగ్రెస్ నేత దాడి చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్. గీతిక నల్గొండ జిల్లా చందంపేట మండలంలో కాంగ్రెస్ నేత అయితే వీరంగం సృష్టించినటువంటి ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే గాగిళ్లపురంలో సంఘ కార్యకర్తలు గురు పూజోత్సవం జరుగుతుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ నేత అయితే దాడి చేసినటువంటి ఘటన అయితే కలకలం రేపింది. ఏదైతే స్థానికంగా వాళ్ళ ఇంటి పైన ఈ ఏదైతే గురు పూజోత్సవం జరుగుతుండగా ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎంపీటీసీగా పోటీ చేశారు. అయితే ఈయన ఒక్కసారిగా రాత్రి సమయంలో వారి మీద దాడి చేసి మీరు ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తే చంపేస్తానంటూ బెదిరించినట్లుగా వాళ్ళైతే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు నిర్వహించుకుంటే మీకు అభ్యంతరం ఏంటని చెప్పేసి వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానంటూ దాడి చేసిన ఘటన అయితే కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి 2 రోజులు దాటినప్పటికీ కూడా ఇటు పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అధికార పార్టీ నేతల ఏదైతే ఒత్తిడికి తలొగ్గి ఏదైతే మాజీ ఎంపీటీసీ మీద కేసు తీసుకోకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే శాంతియుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద దాడి చేసి ఇలాంటి ఏదైతే భయప్రాంతాలకు గురి చేసినటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి ఎవరైతే కాంగ్రెస్ నేత ఉన్నాడో ఆయన మీద చర్యలు తీసుకోకుండా మాత్రం జిల్లా వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికార పార్టీకి తలొగ్గి పోలీసులు కాంగ్రెస్ నేతలుగా పనిచేయకుండా ఏదైతే చట్టం ఎవరు ఫిర్యాదు చేసినా వారి మీద ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గురు పూజోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ తమ ఇంట్లో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దగ్గరికి వచ్చి హడావిడి సృష్టించి ఏదైతే కర్రలతోటి దాడి చేయడము హేయమైన చర్య అని చెప్పేసి దీని మీద ఇప్పటికైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇటు పోలీసులు కూడా స్పందించి ఏదైతే ఈ దాడి చేసినటువంటి రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకునేలాగా సహకరించాలని చెప్పేసి ఇటు సంఘ కార్యకర్తలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గీతిక. పరమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.